ఎరా ప్రవీణ్, రెడీ అయిపోయిందా? మాయా, ఈ బండి రెడీ, కస్టమర్ డెలివరీ చేసేయచ్చు. ఏంట్రా అర్థం కాలదా? బండి రిపేర్ అయిపోయింది, డెలివరీకి ఇచ్చేయాలి. రే జిడ్డు, గురుగారు ఈ బండి హెడ్లైట్ కంప్లైంట్ అని కదరా గ్యారేజ్కి వచ్చింది. కరెక్ట్ రేయ్, ఇంజిన్ రిపేర్ చేయడం ఏంట్రా హెడ్లైట్ కంప్లైంట్ అయితే? అరేంజ్ కింద పెట్టే పద. ఎక్కడికి రా? హెడ్లైట్ కంప్లైంట్ అన్నావు కదా. అవును, షాప్కి వెళ్తున్నాం, వెళ్ళి బల్బు కొంటా, కొని హెడ్లైట్ బిగించేస్తా. బిగించండి. అలాగే టైర్లో గాలి లేదు, నోరు పెట్టి ఊదేసేయండి. ఆ సీట్ కవర్ చినిగిపోయింది, దెబ్బను వేసి కుట్టేసేయండి. ఇలా ఉన్నారేంట్రా మీ అమ్మ కడుపుల మాడ? ఒక్క పని రాదు. ఇలా అయితే నేను నా గ్యారేజ్ ఏమైపోవాలరా? ఖర్చులు ఎలా గడుస్తాయి, అప్పులు ఎలా తీరుతాయి? అలా అయితే పని చేద్దాం. ఏంటి? గ్యారేజ్ అమ్మేద్దాం. మంచి పని. ప్రవీణ్, ఈ గ్యారేజ్ మొత్తం అమ్మితే ఎంత వస్తుంది నాన్న? 6, 9 లెక్కేస్తండి. అయ్యో తుస్సు. ఎవరు లెక్కేహాడు? నేను లెక్కేహానా మాయా? నేను లెక్కేహానా? ఎవడి గ్యారేజీ ఎవడమ్మేస్తాడ్రా? ఈ గ్యారేజ్ నా భుజాల మీద మోస్తున్నాను రా. ఏం పునాదులు లేవా? రే, ఈ గ్యారేజ్ లో పనిచేస్తూ రూపాయి ఎందుకు కూడబెడుతున్నానో తెలుసా? ఎంహెచ్ క్వార్టర్ పల్లీల కోసం. కరెక్ట్ ఏంట్రా కరెక్ట్? సారీ గురుగారు. ఈడేమో చెప్పిందే చెప్తాడు, నువ్వేమో చెప్పింది చెయ్యవు. వీడేమో చెప్పింది దానికన్నా ఎక్కువ చేస్తాడు. మీరందరూ కలిసి నన్ను రోడ్డు మీద లాగేంట్రా? కష్టం మాయా, నేను రోడ్డు మీద తీసుకెళ్ళాలంటే క్రేన్ పట్టి రావాలి. నువ్వు పళ్ళు బిగించినా సరే అదే నిజం. నువ్వేంట్రా ఆలోచిస్తున్నావు? ఈ గ్యారేజ్ ఎలా అమ్మేయాలనా? చిచి, ఇప్పుడు ఆ రాజుగారు వస్తారు, డబ్బులు ఎక్కడా అని అడుగుతారు. నువ్వేమో పెద్ద పుడింగ్ లాగా డబ్బులు ఇచ్చేస్తా, కస్టమర్స్ తెచ్చేస్తా. ఇప్పుడు ఆయన వస్తే ఏం చేస్తా? పెద్దోడివి, అన్నీ తెలిసినోడివి, నీకు ఎలా నచ్చితే అలా చేసామాయా. నేను చేసేదేంట్రా? ఆడేంట్రా అలా వెళ్ళిపోతాడు? ఆడు అలా వెళ్ళిపోయాడు కదా, నేను ఎలా వెళ్ళిపోతా.